తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో మీ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పాట వెనక అంటే వాళ్ళు డైరెక్టర్ కానీ, లేదంటే ఆ కంపోజ్ చేసే కాన్సెప్ట్ చేసే వాళ్ళు కానీ, లేదంటే మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు కానీ, లిరిక్స్ రాసేవాళ్ళు ఇంతమంది ఉంటుంది కదా. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎలా జరుగుతుంది? బేసిక్గా వాళ్ళు అన్ని సాంగ్ ఫస్టే కంప్లీట్ చేసుకుంటారండి. ఈవెన్ లైక్ ఫస్ట్ రైటర్తో స్టార్ట్ అవుతుంది కదా. సో సాంగ్ కంప్లీట్ చేసుకొని నాకు పంపిస్తారు. దెన్ తర్వాత అంటే ఒక సింగర్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి పంపిస్తారు. అన్నీ ఓకే అనుకుంటే మనం ఇంకా వెళ్ళి డైరెక్ట్ పాడేయాల్సి ఉంటుంది. సో అన్ని మ్యూజిక్ డైరెక్టర్ అక్కడే కంపోజ్ చేస్తాడు. మాకు ఫస్ట్ పిలిచి స్కేల్స్ చెక్ చేసుకొని లైక్ ఇంకా కంపోజ్ చేస్తారనమాట. రైటర్ అయితే ఫస్టే సాంగ్ రెడీ చేసి పెట్టుకుంటాడు. తను ఎక్కడ రాసుకుంటాడో ఏంటో నాకు తెలియదు, కానీ లైక్ కంప్లీట్ చేసుకొని కాల్ వస్తుంది అనమాట. అట్లా కంప్లీట్ కాన్సెప్ట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎట్లా ఉంటుందని చెప్తారు. ఓకే ఓకే. సో శంషాబాద్లో పుట్టారు, దాని తర్వాత మొత్తం అంతా అక్కడేనా స్కూలింగ్ అంతా కూడా? స్కూల్ కాలేజ్ అన్ని అక్కడే. సో తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు పెళ్ళైన తర్వాత. ఓకే. సో జాబ్ అంతా కూడా మీరు హైదరాబాద్లోనే చేశారు. అంటే బిఫోర్ దిస్ మీరు డేటా ఎంట్రీ జాబ్ చేయడం కానీ, తర్వాత వేరే ప్లేసెస్లో వర్క్ చేశారు సేల్స్ గర్ల్ లాగా. సో ఆ జర్నీ మొత్తంలో కూడా మీకు ఈ సైడ్ వస్తాను అన్న ఏ మాత్రం కూడా ఐడియా లేదు, బట్ అంత సడన్గా అనుకోకుండా ఎలా వచ్చారు అసలు? అంటే పాడేదాన్ని సాంగ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ సపోర్ట్. సో తను అన్నాడు, మమతా నువ్వు పాడాలి, బాగుంది నీ వాయిస్, నీకు ఒక గుర్తింపు రావాలి అని చెప్పేసి. సో అట్లా ప్రయత్నం చేసినాం అనమాట. సో అట్లా ప్రయత్నం చేస్తుండగా నాకు పోచన్న అని అన్న ద్వారా నాకు అవకాశం వచ్చింది. ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట. తను అట్లా వీడియో పంపిస్తే బాగుంది వాయిస్, నా ఛానల్లో పాడించుకుంటానని చెప్పేసి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిండు అనమాట. సో దాని ద్వారా తర్వాత ఇంకా కంటిన్యూగా అట్లా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను, సారంగ దర్యా షో అని. ఇంకా ఆ షో తర్వాత నాకు ఇంకా చాలా అవకాశాలు వచ్చాయి అనమాట. సో నాకు ఆ షోలో నాకు తిరుపతి అన్న కానీ లైక్ నరసింహన్న వీళ్ళందరూ చాలామంది పరిచయం అయ్యారు. సో వాళ్ళ ద్వారా కూడా నాకు చాలా అవకాశాలు వచ్చాయి అనమాట. ఓకే. అట్లా అయితే నార్మల్గా సినిమా పాటలు పాడే ఈ మొత్తం ఇండస్ట్రీ అంతా డిఫరెంట్. ఫోక్ సింగింగ్ అంటే ఇదంతా ఒక కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అందరు కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు 2-3 పేర్లు మెన్షన్ చేశారు, అన్న ఇట్లనే మాట్లాడుకుంటారు, అన్న చెల్లె అక్క అని చెప్పేసి. అంటే ఫ్యామిలీ లాగానే కలిసి ఉంటారు కదా అందరూ. ఒక సాంగ్ హిట్ అయింది అనుకోండి, అప్పుడు వస్తుంది పేరు, అందరు మాట్లాడతారేమో, బట్ అంతకన్నా ముందు కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉంటారు కదా. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. నేను ఇప్పుడు చెప్పిన పేర్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. స్టార్టింగ్లో నాకు లైక్ నరసింహన్న అని చాలా తన సాంగ్స్ ఎక్కువ పాడేదాన్ని అనమాట నేను. సో అట్లా ఇంకా ముందుకు వెళ్ళడం ఇంకా బాగా నాకు చాలా ఛాన్సెస్ వచ్చినాయి అనమాట. ఆయన పాటలు పాడినాక కూడా బాగా అవకాశాలు వచ్చినాయి. సో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే నా వెనకాల ఉండి నన్ను ఎవరైతే సపోర్ట్ చేసిరో వాళ్ళందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా మనకి చేయిచ్చి హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు కదా. సో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, నాకు ఎవరెవరు సహాయం చేసిరు అనేది నాకు తెలుసు. వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా నైస్. అయితే పాట విన్న తర్వాత మనం పాడడం వేరు. ఒక పాట అసలు కంపోజింగే ఏమీ లేదు, ఆ లెవెల్లో మీరు పిక్ చేసుకొని పాడడము అంటే ఎవరు పాడుంటారు ఆ పాట మీకన్నా ముందు కదా, అది ఎట్లా చేస్తారు అసలు? ఎప్పుడంటే నార్మల్ పాటలు పాడడం వేరు కదా. వాళ్ళు పంపిస్తారు, మాకు సాంగ్ పంపిస్తారు కదా. సో మనం ప్రాక్టీస్ చేసుకుంటాం, ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటాం. అది ఫస్ట్ కొంచెం ఉండదు, అది టెన్షన్లో అది ఎక్కదు. బట్ కాకపోతే ఒక 2-3 టైమ్స్ ఇంట్లో పని చేసుకుంటూ లైక్ అట్లా వింటూ ఉంటాం కదా, ట్యూన్ ఎక్కిపోతుంది తొందరగానే. సో ఇంకా మనం ఫస్ట్ నేను పంపిస్తాను ఆడియో వాళ్ళకి ఓకే అన్నారు అంటే డైరెక్ట్ రికార్డింగ్ ఇక. ఓకే. అట్లా అయితే ఫస్ట్ పాడిన పాట అయితే స్పెషల్ ఉంటుంది కదా. సో ఫస్ట్ పాడిన పాట ఏంటి? ఫస్ట్ పాడింది నాకు అన్ననే అవకాశం ఇచ్చిండు, పోచన్న. సో అది మీకోసం. తప్పకుండా. సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. బావా ఓ బావా, సక్కనోడావు నా పెద్ద బావా, నన్నైదరాబాదుకు తీసుకుపోవా, సినిమా హీరోలతో కలిపిస్తావా. బాబా హైదరాబాద్ అయితే తీసుకొచ్చి కానీ సినిమా హీరోలను కల్పించేలా ఇంకా లేదు, బట్ తప్పకుండా కలుస్తారు, సినిమా పాటలు కూడా పాడతారు. అండ్ మీ హస్బెండ్ గురించి చెప్పండి. నా హస్బెండ్ గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో నాకు బ్యాక్ బోన్ అంతే. ఇంకా ఫుల్ సపోర్ట్ చేస్తాడనమాట. సో ఇప్పుడు తన సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ కూర్చున్నాను. ఎందుకంటే మనకు మ్యారేజ్ అయినాక ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ కానీ హస్బెండ్ సపోర్ట్ కానీ కంపల్సరీ ఉంటుంది.
ఉండాలి. సో, దాంట్లో నేను చాలా అదృష్టవంతురాలనమాట. తనకి ఎక్కువ అంటే నా మీద ఎక్కువ అదే అనమాట. లైక్ ఏంటి అంటే నా వైఫ్‌కి టాలెంట్ ఉంది గదా! తనని మంచిగా ఎక్కడన్నా ఒక మంచి స్థానంలో నిలబెట్టాలి అనేది తన ఆశ. హ్మ్. సో, తన ఒక 90% రీచ్ అయినానేమో. తన గోల్ ఏంటి అంటే మూవీలో వాడాలి నా వైఫ్ అని ఒక ఆశ తనకి. నాకు గూడా అదే ఉంది. తప్పకుండా అదే ఉంటది కదా! సో, ఇంకా చూడాలి. దేవుడి దయ. ఓకే. ఓకే. అలాంటి ఛాన్స్ వస్తే తప్పకుండా వాడతాను. ఓకే. సో, మీది లవ్ మ్యారేజ్ కదా! అంటే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అంటే ఆయనలో మీకు బాగా నచ్చిన విషయాలేంటి? కేరింగ్. అంతకు మించికి ఇంకా నేనేం చెప్పలేను. చాలా కేరింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు. సో, ఒక నమ్మకం అనేది వచ్చిందనమాట. అబ్బాయి మంచిగా చూసుకుంటాడు. మంచిగా చూసుకుంటే చాలు అని అనుకున్నాను. సో, అట్లాంటి టైంలో ఇంకా నేను మా ఫ్యామిలీలో మాట్లాడి ఒప్పించాననమాట. తన ఫ్యామిలీలో కూడా మాట్లాడిండు, ఒప్పించుకున్నాడు. అంటే తను లైక్ మొక్కుకున్నాడనమాట. 2 ఫ్యామిలీస్ ఒప్పుకుంటే తిరుపతిలో చేసుకుంటామని చెప్పేసి. సో, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల 2 ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి. లైక్ అరేంజ్ మ్యారేజ్ లాగానే అయ్యింది. బట్ కాకపోతే ఓన్లీ రిలేటివ్స్ మాత్రమే వెళ్ళామనమాట. మా ఓకే. తరపు నుంచి ఒక 40 మెంబర్స్, వాళ్ళ తరపు నుంచి ఒక 30 మెంబర్స్ లైక్ అట్లా వెళ్ళి మంచిగా సన్నిధానంలో అట్లా దేవుడి సన్నిధానంలో చేసుకున్నాం. ఓకే. చాలా హ్యాపీ ఇంకా ఓకే. అది. ఓకే. సో, అప్పుడు ఫ్యామిలీ నుండి ఎలాంటి ఇబ్బందులైతే ఏం లేకుండా? అసలు 1% కూడా అసలు మేము చెయ్యము, మేము ఇది కొట్టడం, తిట్టడం అస్సలు 1% కూడా లేదు. సో, ఆయన దగ్గర నుండి డెఫినెట్‌లీ ఆయన కూడా ఒక గోల్ ఉంది సినిమా పాటలు పాడాలి అని చెప్పేసి. అంటే ఇంత పేరొచ్చిందంటేనే మీరు కంటిన్యూయస్‌గా పాటలు పాడుతూ ఈ జర్నీలోనే మీరు కూడా బిజీ ఉన్నారు కదా! సో, ఆ జర్నీలో కూడా ఆయన సపోర్ట్ ఎలా ఉండింది? ఏమనేవాళ్ళు ఆయన అసలు? అసలు బేసిక్‌గా తను జాబ్ చేస్తాడండి. తను మూసాపేటలో దేవిశ్రీ జ్యువెల్లరీస్‌లో తను అకౌంటెంట్‌గా చేస్తాడు. అసలు చెప్పాలి అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ ఇంతకు ముందుకైనా కూడా కానీ నేను ఏ స్టూడియోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నైట్ అయిందంటే తను డ్యూటీ చేసుకొని నా కోసం వచ్చేవాడు అనమాట. ఎంత చలి కానీ వర్షం కానీ ఏదన్నా పర్లేదు. అసలు ఇంటికి వెళ్ళకుంటుండే డైరెక్ట్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేవాడు అనమాట. ఎట్లా వస్తుంది, ఇబ్బంది పడుతుంది నైట్ టైంలోని. సో, అంత కేరింగ్ అనమాట, అంత జాగ్రత్త. లైక్ ఇక నేను ఏంటో నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు ఈయనకింత నేను ఆ ప్రేమను తట్టుకోను ఒక్కొక్కసారి. మీరే కోరుకున్నారు కదా బాగా చూసుకుంటారని. కోర్స్ బట్ కాకపోతే తన గురించి కూడా ఆలోచించాడు. అసలు నిజంగా నేను 100% తన అనుకున్న గోల్ని నేను రీచ్ అవ్వాలి తొందరలో. తనకు మంచి పేరు తీసుకురావాలి. ఆల్రెడీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఇంకా మూవీలో వాడాలి. ఇంకా రావాలి. అంటే మీ గురించి చెప్పండి, మీరెలా చూసుకుంటారు అసలు ఆయన్ని? నేను చూసుకొని నాకు టైం లేదేమో. ప్రామిస్గా నేను మార్నింగ్ నాకు అంటే ఈవెన్ జాబ్ చేసే వాళ్ళకైనా సాటర్డే సండే హాలిడే ఉంటుందేమో కానీ నాకు అసలు అంత ఛాన్స్ కూడా లేదు. నేను ఏమో అంటే 1-2 అవర్స్ ఇంట్లో ఉండడం అంతే. ఇంకా నా పిల్లలైతే అసలు ఈరోజు కూడా సాంగ్ ఉందా మమ్మీ, వెళ్ళకపోతే ఏమవుతుంది, ఉండొచ్చు కదా మాతోటి. అట్లా కాదు నాన్న, మీకోసమే కదా కష్టపడేది, మనం ఒక ఇల్లు కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కునేంత వరకు కష్టపడతానని చెప్పేసి అట్లా ఇంకా. నైస్. సో, పిల్లలు కూడా ఆఫ్ కోర్స్ కోరుకుంటారు టైం ఎక్స్పెండ్ చేయాలి, ఎక్కువసేపు ఉండాలని. కానీ నేను ఎక్కువ అసలు నేను ఈ మధ్య ఈ 2-3 months నుంచి అయితే అసలు నేను వాళ్ళకి లైక్ స్కూల్కి పంపించడం, దాని తర్వాత మళ్ళీ ఇంకా అంతే వాళ్ళు మళ్ళీ పడుకునే టైంలో వెళ్ళడం. ఓకే. వాళ్ళని స్కూల్కి పంపించే వరకే నేను ఇక వాళ్ళు 7:30, 8 o'clock వెళ్ళిపోతారు. 8:30 చిన్న పాప అయితే 8:30. నేను ఇక అంతే, ఇక మళ్ళీ నేను వచ్చేస్తాను. మీరుండే టైంలో వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉండే టైంలో మీరు ఉండరు.